నర్సింగ్ కోసం ఈరోజు నేను ఒక కొత్త టాపిక్ తీసుకొచ్చాను. అదేంటంటే ఇప్పుడు మనకి అప్లికేషన్ పడినప్పుడు ఎలా అప్లై చేయాలనేది చాలామంది డౌట్ అండి. ఏమేం కావాలనేది కూడా సరిగ్గా చూసుకోకుండా పెట్టేస్తారు. అయి తర్వాత మనకి పోస్ట్ రాలేదని బాధపడతా ఉంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు కావాల్సిందండి 4th క్లాస్ నుండి 10th క్లాస్ వరకు సర్టిఫికేట్లు కావాలి. ఖచ్చితంగా స్టడీ కావాలి దానికి. అలానే ఇంటర్ మార్క్ లిస్ట్ కావాలి. మీరు జీఎన్ఎం అయితే జీఎన్ఎం, బీఎస్సీ అయితే బీఎస్సీ, ఎంఐసీ అయితే ఎంఐసీ మార్క్ లిస్ట్ కావాలి. బోర్డు రిజిస్ట్రేషన్ ఫామ్ ఉంటుందండి మనది, ఆ ఫామ్ అయితే కావాలి. అలానే స్టడీ కూడా కావాలండి. తర్వాత మనం ఏ క్యాస్ట్ అనేది కూడా క్యాస్ట్ సర్టిఫికేట్ ఉంటుంది కదండి, క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలి. ఇన్కమ్ సర్టిఫికేట్ కావాలి. ఒకవేళ మీరు ఎక్కడైనా డ్యూటీ చేస్తుంటే అంటే ప్రైవేట్ సెక్టార్ కాకుండా గవర్నమెంట్ సెక్టార్లో అవుట్సోర్సింగ్ అయినా కాంట్రాక్ట్ అయినా మీరు ఏదైనా జాబ్ చేస్తూ ఉంటే మనకి సర్వీస్ అనేది యాడ్ అయిద్దండి. కాబట్టి అక్కడ నుంచి సర్వీస్ సర్టిఫికేట్ అనేది ఖచ్చితంగా తెచ్చుకొని అది కూడా యాడ్ చేస్తే మనకి స్కోర్ అనేది కలిసిద్దండి. అలానే మనకి ఇయర్ ఆఫ్ పాసింగ్ అనేది కూడా మార్కులు కలుస్తాయండి నర్సింగ్ స్టాఫ్కి. సర్వీస్ కూడా కలిసి వస్తుంది కాబట్టి మనకి మెరిట్ అనేది కొంచెం ముందు జరిగే అదృష్టం అనేది ఉందండి ఎవరికైనా నర్సింగ్ స్టాఫ్కి. అలానే ఒక పాస్ ఫోటో కావాలండి. ఇవన్నీ తీసుకొని వెళ్ళి మనం అప్లికేషన్ పెట్టుకుంటే జాబ్ ఖచ్చితంగా మందేనండి. ధన్యవాదాలు.